నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ములుగు సభలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే నిరుద్యోగులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి మా ఉద్యోగాలు అయ్యి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ములుగు సభలో మాట్లాడుతూ ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కూడా కేసులు ఉన్నాయి అంటూ కూడా ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు. ఎట్లా చూస్తారు? ఇండైరెక్ట్గా బెదిరింపు అంటారు అది? ఆయన ఆయన ఫస్ట్ నుంచే బెదిరింపులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మేము ఏమంటున్నామంటే 3.5 సంవత్సరాలు అయిపోయింది. 4 ఏళ్ల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మీ డీజీపీ గారు చెప్పారు. మీరు కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. మరి 19,000 ఉద్యోగాలు భర్తీ చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉంటే 7,437 ఉద్యోగాలు భర్తీ చేసిండు. దాంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడైనా తగ్గిస్తారు వయోపరిమితి, 34 నుంచి 32 వరకు వయోపరిమితి తగ్గించుండు. ఎక్కడైనా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయోపరిమితి పెంచుతారా బాబు? మీరు ఎట్లా తగ్గిస్తారు? మీకు తెలివి లేదా? నిరుద్యోగులు ఇప్పటికి 22 మంది నిరుద్యోగులు చనిపోయారని మేము రోడ్ల మీద ధర్నా చేస్తే ఆయన నిన్న సభలో వచ్చి ఏమంటాడంటే కొన్ని రాజకీయ శక్తులు ఉద్యోగాలను నోటిఫికేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటారు. అంత వ్యవస్థ ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే చూడండి అన్న, ఇంతమంది పోలీసులు వచ్చారు. వీళ్ళని కనీసం సమాచారం ఇచ్చే ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారికి. ఎవరు నిరుద్యోగ శక్తులను అడ్డుకుంటున్నారు, ఎవరు నిరుద్యోగుల ముసుగుల రాజకీయాలు చేస్తున్నారు అనేది మీకు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉండే ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర మీరు ఏమైనా చేస్తే అయిపోతుంది, యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది కదా. మేము ఇంత జెన్యున్గా కొట్లాడుతూ ఉంటే 19,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళు పోస్టులు పెంచాలి. 4 ఏళ్ల నుంచి మేము ఎదురు చూసుకుంటూ ఉంటే కనీసం రోస్టర్ పాయింట్ చూసుకుంటే 2 పోస్టులు కూడా అన్నటువంటి పరిస్థితిలో అని చెప్పి ఒక పక్క నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. మరో పక్క వయోపరిమితి తగ్గించడం ఏంద్రా నాయన, వయోపరిమితి 34 కాదు 36 సంవత్సరాలకు పెంచండి, మేము నష్టపోయినామని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. మరో సైడు లాంగ్ జంప్, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లాంగ్ జంప్ 4 మీటర్లు ఉండదు, ఈవెన్ ఆర్మీ కూడా. సో ఈ వయోపరిమితి తగ్గించండి అని చెప్పి గతం లోపల మీ బల్మూరు వెంకట్ మీరే కదా మా దగ్గరకు వచ్చి మేము వస్తే డెఫినెట్గా 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లు తగ్గిస్తారన్నారు. ఇప్పుడు కనీసం స్పందిస్తలేరు. వీటి గురించి మేము అడిగితే రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయని చెప్పి ఇంకెన్ని రోజులు 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా అవే ఆరోపణలు. అందుకే మేము కాంగ్రెస్ హఠావని. రాజకీయ శక్తులు అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ పార్టీలకు అమ్ముడుపోయారు, వాళ్ళ దగ్గర ఉంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఇదంతా పేటీఎం బ్యాచ్, మీరు కూడా పేటీఎం బ్యాచ్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరా పేటీఎం బ్యాచ్? మీరు పేటీఎం బ్యాచేనా అన్న? పేటీఎం బ్యాచ్ అనేది కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్లనే 3 ఏళ్ల నుంచి రాజకీయ నోటిఫికేషన్ రావట్లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా నిరుద్యోగులందరూ ఏకమై ప్రభుత్వాలు దిగొచ్చి నిరుద్యోగులతోటి చర్చలు చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి కూడా వాళ్ళు డే మొత్తం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. రాత్రి వేళలో పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోయి వాళ్ళకి క్షమాపణలు అడుగుతూ వాళ్ళ ఇంట తిరిగినటువంటి సందర్భాలు మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నిరుద్యోగుల ఎవరు వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయన్నా. మేము లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ వాళ్ళకి ఇస్తున్నాం. 14-15 మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు పార్టీలో కొలాప్స్ కాకుండా పార్టీలో దగ్గరకు పోయి వాళ్ళు ఎట్లా అంటే గతం లోపల బల్మూరు వెంకట్ కానీ వీళ్ళంతా నిరుద్యోగులు వాడుకొని ఇప్పుడు పదవులు వచ్చినాయి. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నటువంటి త్రిమూర్తులు వీళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఒక ఆయన అంటాడు, ఎన్ని కేసులు ఎక్కువైతే అంత పెద్ద లీడర్ అవుతారంట. ఇంకొకరు ఉన్నారు, మేము లైబ్రరీల నుంచి పార్కుల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం, మా దగ్గర డబ్బులు లేక. ఏసీ గదులలో మీకు ప్రెస్ మీట్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మీ పక్కల నిరుద్యోగులు 3 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు రాజకీయం చేయడం ఏంది? నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని మీ పక్కల ఎవరు ఉంటున్నారు? కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఈ పార్టీకి పార్టీ వాళ్ళు ఏమో పక్కన కూర్చుంటున్నారు. వాళ్ళని ఎందుకు పిలుస్తూ ఉన్నారు? మీరు పోయి పార్టీల దగ్గర చంకన చేరడం ఏంది? పార్టీలు మన దగ్గరికి రావాలి కానీ ఇప్పుడు నిరుద్యోగుల మీద ఇప్పుడు దాడులు జరుగుతుంటే వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి కొట్లాడుతూ ఉంటే భవన్ల వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర వాళ్ళు నిరుద్యోగుల మీద దాడిని ఖండిస్తూ ఉన్నాం, నిరుద్యోగులు నోటిఫికేషన్ లేకపోవడం బాధాకరం అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఎందుకు కలిసికట్టుగా రావట్లేదు? కాబట్టి ఆ 14 మందికి మేము చెప్తా ఉన్నాం, మీరు కనుక ఇప్పుడు కూడా రాజకీయం మీరు రాజకీయాలు చేయాలనుకుంటే తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తీసుకుంటారు. ఆయన 22 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇప్పుడు కూడా మీరు రాజకీయం చేసుకునేది నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని ఇప్పటికైనా కలిసి రావాలి కదా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా 50 మంది కనిపిస్తారు, ప్లక్కార్డులు ఇచ్చుడు, వాళ్ళని కూర్చున్నబెట్టుడు, ఇక జై నిరుద్యోగి అనుడు ఏమంటే 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నామని చెప్పి ఊగదంపుడు మాటలు మాట్లాడు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పటికైనా మీరందరు కదిలి రండి. మీరందరు కదిలి రాకపోతే కాముగా ఉండండి, కానీ నిరుద్యోగులతోటి మాత్రం నిరుద్యోగ ఉద్యమాన్ని, నిరుద్యోగులను తీసుకుపోయి రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర మాత్రం నిరుద్యోగ ఉద్యమాన్ని తాకట్టు పెట్టొద్దని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు కూడా ఇదే ఒంటెత్తు పోగొడలకు పోయి ఇక మేము ఒకరు అంటారు, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిపోయినా ఇప్పుడు ఏ పార్టీలో చేరినా అని కూడా నన్ను సాధారణంగా ఆహ్వానిస్తారు, నాకు మంచి పదవి వస్తుంది అని చెప్పి ఒకరు అంటారు. నేను అడుగుతూ ఉన్నాను, అసలు అందుకే వాళ్ళందరూ చిట్ట మా దగ్గర ఉంది. ఇప్పటికైనా వాళ్ళు నిజం తెలుసుకొని ఇండివిజువల్గా కాకుండా అందరం ఒక యూనిటీ కొట్లాడి జార్ఖండ్ తర ఉద్యమాన్ని మనం తీసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదన్న 3 ఏళ్ల నుంచి? మొన్న సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ జంతర్ మంతర్లో జరిగింది. అదంతా కూడా
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సొంతగా వచ్చిండ్రు. ఇప్పుడు మీ నిరుద్యోగులకి మీలో మీకే యూనిటీ లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎలా ఎదిరిద్దాం అనుకుంటున్నారు? అన్న తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ యూనిటీ ఉంది. కొంతమంది చెప్పిన కదా 14-15 మంది ఉంటారు. వాళ్ళు మాత్రం నిరుద్యోగ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి రాజకీయ ఎజెండా పూర్తి రాజకీయం వాళ్ళు ఇక చదువంతా పక్కకు పెట్టారు. రాజకీయాలకు పోవాలనుకున్న ఉద్దేశంతో వాళ్ళు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ సమస్యల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. మేమేమనుకున్నాం ఇన్ని రోజులు అంటే అరే మేము చదువుకుంటున్నాం మా నిరుద్యోగుల తరపున కొట్లాడుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాం. కానీ 3 ఏళ్ల నుంచి ఒక్క హామీ కూడా నెరవేరలేదు మీ వల్ల. ఇప్పటి కూడా మీరు అదే రాజకీయాన్ని నిరుద్యోగుల రాజకీయాలు చేయాలనుకున్నది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇప్పటికైనా మీరు ఇండివిజువల్గా కాకుండా అందరం కలిసికట్టు కొట్లాడట్లయితే నిరుద్యోగ ఉద్యమాన్ని ఎత్తుకోండి. లేదంటే అంటే మీరు కామ ఉండగా నిరుద్యోగ ఉద్యమాన్ని తాకట్టు రాజకీయ నాయకుల దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర ఆధారాలు కాదన్న, ఇంటెలిజెన్స్ వాళ్ళు అనేటోళ్ళు ఉంటారు. మీరు యా పార్టీ దగ్గర పోతున్నారు, మాకన్నా ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము ఎక్కడైనా బయటకు పోతుంటే అరే భయ్ మీరు డే మొత్తం కాంగ్రెస్ వాళ్ళని తిడతారు, అర్ధరాత్రి పోయి కాంగ్రెస్ వాళ్ళతో టీలు తాగుతున్నారు, బిర్యానీ తింటున్నారు ఆయన అని చెప్పి ఫోటోలు చూపెడతా ఉన్నారు. ఇదంతా ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ దగ్గర ఉన్నందుకే కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నిరుద్యోగుల పోటీ రాజకీయం చేయడం ఆపండి. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఎట్లా అంటే చిన్న ధర్నా చేస్తారు, ఇట్లా అంటే స్టేట్మెంట్లు యూట్యూబ్లో అరెస్ట్ అయితే అన్న నేను అరెస్ట్ అయినా అని చెప్పి ట్వీట్ చేయని చెప్పి పెద్ద పెద్ద లీడర్లకు వివిధ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు చెప్పి నేను తీసుకుపోయిన ఉద్యమం అని చెప్పి డమీ ప్రచారాలు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిఎలు ఇంటెలిజెన్స్లో చెప్తే ఇంటెలిజెన్స్ ఎక్కడ ధర్నా చేస్తే కూడా సమాచారం వచ్చి అరే మీరు నిరుద్యోగులు ఫేక్ నిరుద్యోగులు ఎవడి ఆధారాలు చూపెట్టినానంటే ఆధారాలతో చూపెడుతున్నారు. మీరు ఇప్పటికైనా 3 ఏళ్ళు అయిందన్న ఒక్క నోటిఫికేషన్ సాధించుకోలేకపోయినాము, సిగ్గు అనిపిస్తుంది. ఇప్పటికైనా యూనిటీగా రండి అని చెప్తా ఉన్నాం. మీరు యూనిటీగా రాకపోతే అంటే మీ బండారాలను బయట పెట్టి ఫస్ట్ మేము నిరుద్యోగ ఉద్యమంలో పార్టీలకు తొత్తుగా మారిన వాళ్ళ బండారాలు బయట పెట్టి ఫస్ట్ వీళ్ళని ప్రక్షాళన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అటవ నిరుద్యోగ బచావ్ అనే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళు మారుతారు, కొంతమంది నిరుద్యోగుల వల్ల మిగిలిన నిరుద్యోగులు నష్టపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు మారుతారని వచ్చిన ఆశ అయితే ఉంది. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా కొంతమంది నిరుద్యోగులు పేటీఎం బ్యాచ్గా మారి కొన్ని పార్టీలకి అమ్ముడుపోతున్నారు. అందుకని ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యమం అంతా కూడా నీరు గారుతుంది. వాళ్ళంతా కూడా ఈ వైఖరి మానుకోవాలంటూ కూడా కొంతమంది నిరుద్యోగులు అయితే ఇక్కడ ప్రొటెస్ట్కి అయితే దిగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైతే ఖచ్చితంగా కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే కోరుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది.